యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఈ మాటలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, గుర్తించాలి. ఎందుకంటే ఈరోజున ఈ కలహము లేక ఈ పగ అనేవి మనిషికి తెలియకుండానే అంతరంగంలో పెరిగిపోతుంది. ఈర్ష్య ద్వేషాలతో, కలహాలతో, పగతో యాంత్రికంగా మనిషి ప్రేమను కలిగి ఉన్నాను అన్నట్లుగా కనపరచబడుతూ అంతరంగంలో దాచబడి ఉన్న ఈ ఈర్ష్య ద్వేషాలతో మనిషి సహజీవనం చేస్తున్న సంగతి వాస్తవం. వారవలేని పరిస్థితులు, సహించలేని అనుభవాలు, ఈ ఈర్ష్య ద్వేషము ఇవన్నీ మనిషికి సొంతమైపోయినట్లుగా కనిపిస్తున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఆత్మీయులమైన మనలో ఇలాంటివి ఉండకూడదు అనేది మనం ఆది నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు కాస్త మనస్పర్ధలు వచ్చాయి. అబ్రహాముకు లోతుకు కాదు, అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకు. అప్పుడు అబ్రహాము ఎంత సున్నితంగా వ్యవహరించాడు అని అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. లోతుని పిలిపించి అబ్రహాం చెబుతున్నాడు, మనం సహోదరులమే, మనం కలహపడకూడదు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. నిజం కదా? సహోదరులు మనం చెప్పుకుంటూ ఒక రక్తంతో కడగబడి ఒక సంఘంలో ఉంటూ సమాజంలో ప్రేమ అనురాగాలతో నడిపించబడుతూ ఇలాంటివి మనలో పొడచూపడం అనేది బాధాకరమైన విషయం. ప్రియులారా, చూడండి, మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి చరిత్ర మీ ఎదుటి పెడతాను. చాలా యథార్థంగాను, నీతిగాను, పవిత్రంగాను, పరిశుద్ధంగాను జీవిత అనుభవాల్లో కనిపిస్తున్న యోసేపును గురించి హృదయం చెలించి వేసే కొన్ని సన్నివేశాలని మనం చూస్తామండి. మీరు ఆదికాండం 37వ అధ్యాయం 4వ వాక్యంలో చదివితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించటం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. చూసారండి, ఇందులో వాస్తవంగా యోసేపు సంశయం ఏమీ లేదు. అతని యొక్క యథార్థత, పవిత్రత, అతనిలో ఉన్నటువంటి పెద్ద మనస్సు తండ్రికి ఆనందాన్ని కలిగించింది, సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు ఈ సహోదరులందరికీ అతనంటే గిట్టకపోవడం, అతనంటే ఈర్షాభావం ఎందుకయ్యారంటే తన తండ్రి అతన్ని వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడట. అయినా వాళ్ళు విశ్లేషించుకోవలసింది, తండ్రి అతన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అతనిలో ఉన్న సుగుణాలు ఏంటి అని కదా. కానీ ఆ ఆలోచన లేదండి. ఆడు గొప్పవాడైపోతున్నాడు, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అతనే ఎందుకు అన్ని అనుభవించాలి. ఇది పగ, ఈర్ష్య, ద్వేషం. వీళ్ళ ఈ రోజున సమాజంలో కూడా ఇలాంటి అనుభవాలు కొన్ని మనం చూస్తున్నామండి.
ఎందుకు పగబడతారో తెలియదు, ఎందుకు ఈర్ష్యా స్వభావాన్ని కనపరుస్తారో తెలియదు. మన సంశయం లేకుండానే మన మీద ఒక ఈర్ష్యా ద్వేషంతో రగిలిపోతున్న వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇది మంచిది కాదనేది వాక్యం సెలవిస్తుంది. మమత కలిగిన, మానవత్వం కలిగిన మనుషులుగా ఆలోచించి నేర్చుకోవలసింది కూడా అది. ఇందులో యోసేపు సంశయం ఏముంది? తన తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమింపబడేటట్లు అతను ప్రవర్తిస్తున్నాడు కనుక మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ఆ తండ్రి అలాగే ప్రేమిస్తాడు కదా అనే ఆలోచన రావాలి కదా. లేదు. ఎంత చిత్రవదన చేశారు యోసేపుని. వాళ్ళు ఏమి చేయని ఉద్దేశించారో అంత చేశారండి. కానీ దేవుడు విడిచిపెట్టలేదు కదా, దేవుడు మర్చిపోలేదు కదా, దేవుడు దూరం కాలేదు కదా. వీళ్ళు ఎంత కీడు తలపెట్టారో దేవుడు అంత మేలు అతనికి చేస్తూ వచ్చాడు. నిజమే, యథార్థమైన హృదయంతో, ప్రేమ అనురాగంతో ఐక్యతను సఖ్యతను కాపాడుకుని వానికి ఎప్పుడు కీడు జరగదు, మేలే జరుగుతుంది. ప్రభు ఆశ్చర్యమైన అద్భుతాలు చేస్తాడు. కనుక ఈ కలహము, ఈ ద్వేషము, ఈ పగ, వీటిలన్నిటికీ మనం దూరాన ఉండాలి, ప్రభువుకు చేరువై బ్రతకాలి. మీకు ఇంకొక చరిత్ర కూడా చెప్తాను. ఒకసారి ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు ఇద్దరు కలుసుకున్నారు. సరే, వాళ్ళిద్దరు అనుకున్నారు రామోత్గిలాదు మీదకి మనం యుద్ధానికి వెళదాం, మనిద్దరు కలిసి ఆ యుద్ధంలో జయాన్ని చవిచూద్దాం అనుకుని ఒప్పందం చేసుకున్నారు. ఓకే, మంచిదే. అంతలో ఈ యెహోషాపాతు రాజు అడిగాడు, మరి దేవుని యొక్క విచారణ చేసుకుని వెళితే బాగుంటుంది కదా, నీ దగ్గర ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఓ చాలామంది ఉన్నారు అని పిలిపించాడు ఆహాబు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వచ్చిన ప్రతి ప్రవక్త చెప్తున్నాడు, నీకు జయమే కలుగుతుంది, మీరు వెళ్ళండి, మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మనం వింటున్నాం కదండి కొన్ని మాటలు, ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పే మాటలు కాకుండా కొన్ని వింటున్నాం కదండి. అలాగే ఆ రోజు కూడా వచ్చిన ప్రతి సేవకుడు కూడా, ప్రవక్త కూడా ఏమంటున్నాడు, నీకు మేలే జరుగుతుంది, మీకు ఎదురేముంది, మీకు జయం కలుగుతుంది, మీరు కలిసి వెళ్ళండి, ఇలా చెప్తున్నప్పుడు యెహోషాపాతుకి ఎందుకో కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే తను వెళుతున్నది మంచిది కాదని తనకి తెలుసు. అతని అంతరంగం అతను గద్దిస్తుంది. అయినా విచారణ చేద్దామని పిలిపించాము. ప్రతి వాళ్ళు అలాగే చెప్తున్నారేంటి, దేవుని ఆలోచన ఇలాగా ఉంటుందా అన్నట్లుగా ఆహాబుని మరొక మాట అన్నాడు. వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అట్లా అంటే ఒక విచిత్రమైన ధోరణి మనం చూస్తామండి. ఈ ఆహాబు అంటాడు, మీకాయా అనే ప్రవక్త ఒకతను ఉన్నాడండి, అతన్ని నేను ద్వేషించాను. ఎందుకు? అతడు వస్తే నాకు అనుకూలంగా మాట్లాడు. ఏమండి, ఇప్పుడు ఇతనికి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కావాలనా, దేవుని చిత్తానికి చెప్పేవాళ్ళు కావాలనా? ఎంత అమాయకత్వమో చూడండి. ఇప్పుడు ఈయనకు అనుకూలంగా చెప్పే పని అయితే మరి పిలిపించడం ఎందుకు? ఇక వచ్చిన ఆయన అనుకూలంగానే కదా చెప్తాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాడో, ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడో చూడండి. అతడు వస్తాడు, అడిగితే చెప్తాడు, కానీ నాకు అనుకూలంగా చెప్పడు కదా. అంటే అన్నీ ఈయనకు అనుకూలంగానే చెప్పాలి. దేవుని ఆలోచన ఎలాగున్నా, దేవుని ప్రణాళిక ఎలాగున్నా, దేవుని ఉద్దేశాలు ఎలాగున్నా అనవసరం. వచ్చిన వాళ్ళు ఈయన పొగడాలి, ఈయన్ని గణపరచాలి, ఈయన నెత్తి మీద పెట్టుకోవాలి. ఈయనకు అనుకూలంగా చెప్తే, ఈయనకు సంతోషం కలిగితే అది దేవుని చిత్తం అన్నట్టు. అలాగే చెప్పడట మీకాయా అనే ప్రవక్త. దేవుడు అతనికి ఏం చూపిస్తే, దేవుడు ఏం చెప్తే అదే చెప్తాడు, అదే వివరిస్తాడు. అందుకు ఈయనకి ద్వేషం ఆయనంటే. నిజమే, ఈ రోజున యథార్థంగా, నీతిగా, నిజాయితీతో మాట్లాడుతుంటే కొంతమందికి ఎక్కుతుంది కోపం. ఏ బాబు, ఇలా చేస్తే మంచిది కాదు, ఇలా ఉండడం మంచిది కాదు, ఇలాగ చేస్తే మనకే కదా కీడు, ఇలాగ అన్నామనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చాలా కోపంగా ఉంటుందండి. వాళ్ళకి అనుకూలమైన బోధ చేస్తే, అనుకూలంగా మాట్లాడితే, అనుకూలమైనవన్నీ కనుక మనం చేసి పెడుతుంటే మనల్ని మెచ్చుకుంటారు. అంతేగాని మనల్ని సరిచేసి అలా చేయకూడదు అన్నామే అనుకోండి, ఇక మనల్ని ఏ రీతిగా కృంగదీయాలనో ఆ రీతిగా కృంగదీస్తారు. ఏ విధంగా మన మీద దాడి చేయాలనో ఆ విధంగా దాడి చేస్తారు, అంతటి తెగిస్తారు. నా ప్రియమైన సహోదరులారా, క్షేమస్థితి కాదు ఇది, మంచిది కాదు. మీరు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ మాటలు చదువుతారండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు,
అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. చూడండి, అతని యందు నాకు ద్వేషం కలగగా. ఎందుకు ద్వేషం అతనంటే? ఏం చేశాడని? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నీకు ద్వేషమా? దేవుని ఆలోచనగా చెప్తే నీకు కోపమా? నా ప్రేమని సహోదరులరా, ఇవే అగాధానికి, నాశనానికి మార్గాలు. ఇవి మనలో పొడచూపకూడదు. మనల్ని ఎవరైనా సరిచేస్తే సరిచేయబడడానికి, మన క్షేమం కోరి మనకు ఎవరైనా బోధిస్తే వాటిని అంగీకరించి మనం సరిచేయబడిన వారమై సంతోషించాలనే కానీ పగ, ఈర్ష్య, ద్వేషం అవి మన హృదయంలోనికి తీసుకొచ్చుకోకూడదు. అది ఆశీర్వాదం కాదు. ఈ చరిత్రలో కూడా మనం చదువుతాము, అతను విర్రవీగిపోయాడు, వ్యతిరేకించి దేవుని ఉద్దేశానికి విరోధంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాడు. నష్టపోయిన నష్టం ఏంటో మనకు చరిత్ర గ్రంథంలో మనకు సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. మీకు ఇంకొక చరిత్ర కూడా చెప్తాను. ఎస్తేరు చరిత్రలో హామాను అనే అతను ఉన్నాడు, మీకు బాగా తెలుసు. ఈ మొర్దెకై మీద కక్ష పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన వెళుతున్నప్పుడు ఈయన లేచి నమస్కారం చేయలేదట. ఎంత అల్పమైనది! ఆయన వెళుతున్నప్పుడు ఈయన లేచి ఆయనకు నమస్కారం చేయలేదంట. అందుకని మొర్దెకై యొక్క వంశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడట. ఎంత ఘాతకమని చూడండి. నీకు నమస్కారం చేయకపోతే వంశాన్ని, తెగని, సంతతిని నాశనం చేసేస్తారా? అంటే ఆ ఈర్ష్య ఎంత ఘాతకానికైనా పాల్పడుతుంది, తెగిస్తుందండి. చాలా బహుభయంకరమైనది ఈ పగ, ఈర్ష్య, ద్వేషం అని. మరి నేను ఒక మాట అంటాను, మరి అలాంటప్పుడు ఒకేసారి పిలిపించి, బాబు ఎందుకు నువ్వు ఇలాగ ప్రవర్తిస్తున్నావు అని అడగచ్చు కదా, మాట్లాడచ్చు కదా. అలా కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పిలిపించి, మొర్దెకైని పిలిపించి, బాబు అందరూ ఇలా చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేయట్లేదు, నీకు క్షేమం కాదు కదా అని మాట్లాడచ్చు కదా. లోపల అక్రమాన్ని పెంచుకున్నాడు, లోపల కక్షను పెంచుకున్నాడు, ఈర్ష్యను పెంచుకున్నాడు. చరిత్ర గ్రంథంలో మనం చదువుతాం. ఎవరు నాశనం అయ్యారండి? ఎవరు నాశనం అయ్యారు? మొర్దెకై నాశనం అయ్యాడా? హామాను నాశనం అయ్యాడా? కక్ష, ఈర్ష్య, ద్వేషం, పగ, కార్పణ్యాన్ని గుండెల్లో పెంచుకున్న అతను నాశనం అయ్యాడా? ఓర్చుకున్న అతను నాశనం అయ్యాడా? కనుక జాగ్రత్తగా మనం ఇలాంటి అనుభవాలకు దూరంగా ఉండాలి. ప్రేమ, అనురాగం, సఖ్యత, ఐక్యతను కాపాడుకోవాలని పరిశుద్ధులైన పౌలు లేఖనాల్లో రాశాడు. ఎఫెసీ పత్రికలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఇది జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో బలం, దైవ శక్తి అక్కడ ఉంటుంది. పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు అక్కడ ఉంటాయి. గనుక ఈ కలహము, ద్వేషము, పగ ఇవన్నీ మనలో ఉండవలసినవి కావు. మనం పంచగలిగితే ప్రేమను పంచాలి, మనం ఇవ్వగలిగితే అనురాగాన్ని ఇవ్వగలగాలి. అది మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ రీతిగా మనం నడిపించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. మేము ఉండవలసిన అనుభవాలు కొన్నింటిని మేము నేర్చుకున్నాం. కలహము, పగ మా యందు ఉండకుండా విశాలమైన హృదయం కలిగిన వారమై ప్రేమ, అనురాగంతో, సఖ్యత, ఐక్యతతో బ్రతుకున్నట్లు నైనా మీ ఆత్మను మా యందు ఉంచి నడిపించమని వేడుకొనుచున్నాను. ప్రభువా, ఆనాడు పాత నిబంధన భక్తుడైన అబ్రహాముకు ఆ ప్రత్యక్షత ఉంది, మాకు లేకపోవడమే ప్రభువా బాధాకరమైన విషయం. ఒప్పుకుంటున్నాం. ఇదిగో మీ దగ్గర విడిచిపెడుతున్నాం. మేమంతా అనురాగంతో, ప్రేమతో, సఖ్యతతో సాగి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మరి ఆనాడు యోసేపు సహోదరులు అలాగే చేశారు. ఆనాడు హామాను ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోయి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అలా కాకుండా ప్రభువా, మీరు లోకాన్ని ప్రేమించినట్లుగా, మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, ప్రేమను పంచినట్లుగా మేము అలాంటి అనుభవాలలో దీవించబడటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా విశేషమైన కృపచేత నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు
ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.